ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్పెసిఫిక్ ఫైల్ని మాత్రమే కాపీ చేద్దాం, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి, ఐ మీన్ ఒక జంటు నుంచి ఇంకొక జంటుకి. సో దానికోసం ఇక్కడ నా దగ్గర ఒక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్లో 2 డైరెక్టరీస్ ఉన్నాయి, సోర్స్ డైరెక్టరీ అండ్ డెస్టినేషన్ డైరెక్టరీ. ఈ డెస్టినేషన్ డైరెక్టరీ చూస్తే దిస్ ఈజ్ ఎంప్టీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సోర్స్ డైరెక్టరీలో ఉన్న ఈ ఒక్క ఫైల్, ఈ సెలెక్టెడ్ ఫైల్ ఏదైతే ఉందో ఇదొక్కటి కాపీ చేద్దాం, ఎక్కడికి, డెస్టినేషన్ డైరెక్టరీలో ప్లేస్ చేద్దాం. ఓకే, సో దానికోసం మనకి ఏం కావాలి అంటే లింక్డ్ సర్వీస్ ఒకటే కావాలి, ఎందుకంటే కంటైనర్ ఒకటే కాబట్టి. కానీ మనకి ఇక్కడ 2 డేటా సెట్స్ కావాలి. ద రీజన్ బీయింగ్, స్పెసిఫిక్గా మనం ఒక ఫైల్ని రిఫర్ చేస్తున్నాం సోర్స్లో, దానికి ఒక డేటా సెట్, తర్వాత మనం డెస్టినేషన్ ప్లేస్ మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఒక డేటా సెట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. పైప్ లైన్ ఫర్ సింగిల్ ఫైల్ కాపీ, జస్ట్ నా అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఇలా రాస్తున్నాను నేను పైప్ లైన్ నేమ్. సో ఇక్కడ కూడా మనకి కాపీ యాక్టివిటీనే కావాల్సింది. సో కాపీ యాక్టివిటీకి వెళ్తే ఇక్కడ నాకు ఆల్రెడీ ఇంతకు ముందర క్రియేట్ చేసిన డేటా సెట్నే నేను తీసుకుంటున్నాను. ఈ లొకేషన్ ఏంటో నేను బ్రౌజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ మనకి చూసినట్లయితే మీరు రూట్ ఫోల్డర్కి వెళ్తే ఇక్కడ మనకి కంటైనర్ 1 ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డేటా సెట్ ప్రాపర్టీస్ మీకు చూపిస్తాను. 1 సెక్. టెస్ట్ కనెక్షన్కి వెళ్ళాలా? ఓకే, ఎడిట్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ పర్టికులర్ డేటా సెట్ ఏదైతే ఉందో ఈ డేటా సెట్లో ఉన్న లింక్డ్ సర్వీస్కి ఏమి మ్యాప్ అవుతుంది అంటే యాజ్ ఏ సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్కి వెళ్దాం. ఇది మన జంటు, సో జంటుకి మ్యాప్ అవుతుంది. ఇక్కడ టెస్ట్ కనెక్షన్ అంటున్నాను, అప్లై కొట్టాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సోర్స్ ఫైల్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. సోర్స్, ఈ పర్టికులర్ ఫైల్ని నేను కాపీ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఆ ఫైల్ సెలెక్ట్ చేశాను. ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు పైప్ లైన్ అగైన్. సారీ, ఇది కాదు మన పైప్ లైన్ ఇది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఐ కేమ్ బ్యాక్ టు పైప్ లైన్. ఇప్పుడు డెస్టినేషన్ సింక్ దగ్గర డెస్టినేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా సెట్ని యూజ్ చేసుకోలేము. ద రీజన్ బీయింగ్, ఇక్కడ మనం పర్టికులర్గా ఇంకొక కంటైనర్ సేమే కానీ లొకేషన్ సెపరేట్ డైరెక్టరీ కాబట్టి మళ్ళీ న్యూ డేటా సెట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రిలేటెడ్ డేటా సెట్ అయితే న్యూనే, కానీ లింక్డ్ సర్వీస్ అయితే సేమ్ లింక్డ్ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. లింక్డ్ సర్వీస్ ఫర్ కాపీ ఫైల్స్, బ్రౌజ్ పాత్, కంటైనర్, డెస్టినేషన్ ఫోల్డర్. సో ఈ పర్టికులర్ ఫోల్డర్లో మనకి కాపీ అవ్వాలి. సో ఓకే క్లిక్ చేశాను. ఓకే ఓకే, ఇప్పుడు ఒకసారి వ్యాలిడేట్ చేసి చూద్దాం. సో వ్యాలిడేషన్ సక్సెస్, డిబాగ్. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, సక్సెడ్. ఇప్పుడు కంటైనర్కి వెళ్ళి చూద్దాం. సో మనకి డెస్టినేషన్ కంటైనర్లో మనకు కావాల్సిన పిఎన్జీ ఫైల్ కాపీ అయింది. ఓకే, సోర్స్ డైరెక్టరీలో ఉన్న ఈ పిఎన్జీ ఫైల్ వచ్చి ఇక్కడ డెస్టినేషన్ డైరెక్టరీలో ప్లేస్ అయింది. ఐ మీన్ అక్కడ అలాగే ఉంటుంది, ఇక్కడ ఒక కాపీ ప్లేస్ అయింది.